పొద్దున్నే పక్షుల రాక ఎప్పుడో 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు మనం ముగ్గేసుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. చెట్టు మీదకి వెళ్ళింది. సూర్యుడు చూడండి ఎంత తీక్షణంగా ఉందో. ఇక చెట్టు పైన ఉంది. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు మనం నిత్య పూజ సంపూర్ణమైంది. బయటికి వెళ్దాం. అయితే వసంత పంచమి రోజే మన పూజ అంటే వారం రోజులకు ఒకసారి, ఒక్కొక్కసారి వీలు కాకపోతే 15 రోజులకు ఒకసారి మనం దేవతా మూర్తులన్నింటినీ కూడా పంచామృతాలతోటి పాలతోటి, ఒక్కొక్క రోజు పచ్చిపాలు మర్చిపోతే నీళ్ళతోటి అయినా శుభ్రం చేసుకొని మళ్ళీ తుడిచి గంధము కుంకుమ అలంకరించాలి. అట్లా చేసినప్పుడు మనం నిత్యం రోజు ఏవో మనకు ఇష్టమైన స్తోత్రాలు వాడుకుంటాం కదా, దీపం ధూపం నైవేద్యం పెడతాం. అట్లాంటప్పుడు ఆ ప్రదేశంలో ఒక శక్తి అనేది అది కంపల్సరీ ఏర్పడుతుంది. అలా గణపి అని ఒక శక్తి అనేది అక్కడ జమ అవుతుంది. దాంతో ఆ పాజిటివ్నెస్ అనేది మన ఇంట్లో ఉంటుంది. అందుకే పూజ చేసుకోవాలంటారు. ఇంకా నిన్న పూజ రూమ్లో పెట్టిన నైవేద్యం ఇక్కడ పెడతా. కొంచెం నేను నోట్లో వేసుకుంటా, తర్వాత ఇక పక్షులకు పెడతా. ఊర పిచ్చుకలు ఇవి, ఊర పిచ్చుకలు వచ్చినాయి. రోజు మరి మన బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేస్తున్నా. చూడండి. అయితే ఇక్కడైతే సౌందర్య లహరి స్తోత్రాలు వింటున్నా. ఇక అందుకే స్టార్టింగ్ నుండి షూట్ చేయాలి. మార్నింగ్ ఏదో ఒకటి మంచి స్తోత్రాలు వినడం. దీనికైతే కొద్దిగా ఆయిల్ పడుతుంది. నేను ఆయిల్ తక్కువ వేసినాను అనిపించింది. చూడండి, సేమియా వేయంగానే ఎంత ఎక్కువ అనిపిస్తుంది. చిట్టుపిట్టలు వచ్చినాయి. వాటర్ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి. ఇక రోజు చేసినట్టే ఫస్ట్ వాటర్ బాయిల్ పెడతా. పాలు పెట్టిన పాలు కూడా అయినాయి. ఇక ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే కరెక్ట్ టైంకు మనం బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతాం. నేనైతే అట్లా ఇక అలవాటు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు స్కూల్కి పోయిన అన్ని రోజులు కూడా నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకునేదాన్ని. అంతకంటే ముందు ఇంకా బాగా మరి 4-5 సంవత్సరాలు అట్లున్నప్పుడు నిత్య పూజ చేసుడు లేదు. అప్పుడేమో ఏదైనా శనివారం శుక్రవారం అట్లా దీపారాధన చేసుకోవడం ఉండే పిల్లలు మరీ చిన్నప్పుడు. ఇక తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత నిత్య దీపారాధన చేసుకోవడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకోవడం అట్లా. ఇక ఇప్పుడైతే మార్నింగే దీపారాధన చేసుకొని తర్వాతనే బ్రేక్ఫాస్ట్. ఒకవేళ ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి, ఈరోజు మొన్న వసంత పంచమి, నిన్న రథ సప్తమి ఇట్లా ఉందంటే మార్నింగే కొంచెం ముందుగా లేవడం. మళ్ళీ 8:30కి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి. 9కి అయితే కంపల్సరీ రెడీగా ఉండాలి. పాలైనాయి కాబట్టి టీ కూడా పెడదాం. ఎప్పుడుంటాయి అంతే, ఇంకా పక్షులు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడే నైవేద్యం తెచ్చిపెట్టిన పూజ అయిన తర్వాత ఆడుకుంటున్నాయి. చూడండి, మంచిగా ఆడుకుంటాయి పక్షులు. అయితే ఎవరైనా ఇట్లా వెళ్ళేటప్పుడు మనం ఇట్లా షూట్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు చేస్తుండ్రు అనుకుంటారు. అందుకని సడన్గా కిందికి పెట్టడమే. పైన కూడా ఉన్నాయి. పైన అయితే ఇంకా చాలా ఉంటాయి. నేను ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా కాబట్టి అక్కడికి పోయే ఛాన్స్ లేదు, పని ఉంది. టీ కూడా రెడీ అయింది. మార్నింగ్ టైంలో డికాషన్ పెట్టి టీ చేస్తే నాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇక ఈవినింగ్ అయితే పాలలోనే కొంచెం టీ పొడి చక్కెర వేసుకుంటాం. చక్కెర వేద్దాం. చూడండి, బ్రేక్ఫాస్ట్ ఎంత సూపర్గా రెడీ అయింది. పచ్చి బఠానీలు అన్నీ వేసినాం కదా. కాజు, సేమియా ఉప్మా అంటేనే ఇక కాజు వేయాలని మా వారికి కాజు ఇష్టం.
అందుకే కాజు వేసి చేసిన. ఇగో చూడండి, నేను అరుణానందగిరి ఇగో 2 స్పూన్ల మెంతులు వేయించుతున్నా. వేయించి పొడి చేసి పెట్టుకుందాం. పొడి చేసిన తర్వాత చూపిస్తాను. మంచిగా ఫ్రై కావాలి, చిట్చిట అంటే అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేద్దాం. ఈ నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు నిమ్మ పండ్లు వస్తాయి ఈ సీజన్లో. నిమ్మ పండ్లు వచ్చే సీజన్లోనే మనం చట్నీకి ఒక 10 కాయలు అట్లా వేద్దామని చూస్తున్నా. చట్నీ పెట్టుకోవడానికి నిమ్మకాయలు కడిగినాం, ఆరబెట్టినాం. ఇప్పుడు ఇవి ముక్కలు కట్ చేసి మరి నిమ్మకాయ చట్నీ ఎట్లా పెట్టుకోవడమో చూద్దాం. మనం అన్నీ తడి లేకుండా నైట్లో కడిగి పెట్టినా, ఇప్పుడు కూడా కొంచెం ఎండకు పెట్టిన ఏమైనా తడి ఉంటే పోతుందని ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం. వీటిని ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. నేను ఇప్పుడు 4 ముక్కలు చేసిన, ఒక నిమ్మకాయల 4 ముక్కలు చేసిన. ఇక్కడ వెలుతురు ఎక్కువ ఉందని మనకి ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే. ఇంకా చూడండి, కిలో నిమ్మకాయలు మనకు 20 వచ్చినాయి అంతే. కిలో నిమ్మకాయలకు 1/2 కిలో ఉప్పు వేయాలి, 1/2 కిలో వేయాలి ఉప్పు. 1/2 కిలో ఉండేటట్టు వేయాలి. రెండు స్పూన్ల పసుపు వేయాలి, 2 స్పూన్లు. తర్వాత మెంతి పౌడర్. ఇప్పుడు మెంతులు వేయించి పొడి చేసిన కదా, మెంతి పౌడర్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ నేను మెంతులే 2 స్పూన్లని కొలిచి చేసిన కాబట్టి ఇక మళ్ళీ కొలవాల్సిన అవసరం ఉంటుంది. 2 స్పూన్ల మెంతి పౌడరు అంతే. ఇక ఉప్పు, పసుపు, మెంతి పొడి ఇవి 3 కలిపి ఈ నిమ్మకాయలకు మంచిగా మిక్సీ చేసి ఇక దీన్ని ఒక బాక్స్లో పెట్టుకోవడం. ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం పోపు వేసుకోవాలి తీసి. నిమ్మకాయ చట్నీ రెగ్యులర్గా తినాం కదా, సమ్మర్లో ఎక్కువ తింటాం. అట్లాంటప్పుడు దీన్ని తీసి పోపు వేసుకోవచ్చు. అయితే పోపు వేసుకోవడం ఎట్లా అనేది కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇది మొత్తం మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మంచిగా మిక్సీ చేసిన తర్వాత చూపిస్తాను. ఇట్లా ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి, మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా నిలువ ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నప్పుడు పోపు వేసుకోవచ్చు. ఒక 10 కాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే చాలు. పాతకాలంలో ఎప్పుడంటే అప్పుడు చట్నీలు దొరకకపోయేది కదా. ఇప్పుడంటే ప్రియా పచ్చళ్ళు, ఇంకేదో బ్రాండు, ఎన్నో పచ్చళ్ళు ఉన్నాయి డబ్బులు పెడితే. అప్పుడు మనకు దొరకకపోయేది. మెయిన్ చిన్నప్పటి విషయం. ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఉండవలసిందే చింతకాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ, మామిడికాయ చట్నీ. ఇవి 3 అయితే కంపల్సరీ పెట్టేటోళ్ళు. టమాటాది కూడా పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు పచ్చడి రెడీ అయింది, మూత పెట్టుకుందాం. ఓపుకున్న వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇంకా రెండు ఉన్నాయి చెట్టు మీదనే, చూడండి 2 కూర్చున్నాయి. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కానీ ఇక రైస్ గడి పెట్టి నేను ఈరోజు మన వంట పప్పు చేస్తున్నా. కందిపప్పులో కొద్దిగా నూనె, పసుపు వేసి ఉడికిస్తున్నాం. దీనిలో ఇక ఇప్పుడు ఇక చూడండి ఉసిరికాయలు తెచ్చిన, ఇవి వేస్తున్నా. ఈ ఉసిరికాయలు పప్పులు వేసుకోవడానికి అన్నారు. ఇక చూడండి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసిన. ఇప్పుడు ఉడకనిద్దాం. దీనిలో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది అంతే. రెడీ చేసి పెట్టిన అంతే. చారులో కూడా పోపు వేద్దాం. చూడండి జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ దంచిన అది చారులో వేయాలి, తర్వాత పప్పులో కూడా వేయాలి. ఇది పాతకాలపు వంటకం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ చేసినాం అంతే. పోపు అందుకని ఎండుమిర్చి వేస్తున్నా. పుల్ల పోపు వేసిన ఇక చారులో మళ్ళీ వేద్దాం. చూడండి ఇక్కడ చూడండి చారులో పోపు వేద్దాం. స్టవ్ బంద్ చేసిన చారులో కూడా పోపు వేద్దాం. ఇంకా చారు కూడా రెడీ అయింది. మనకు పప్పు, చారు
మంచి పాతకాలపు స్టైల్లో ఈరోజు పప్పు చారు రెడీ అయిపోయింది. జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ వేసినాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈవినింగ్ టీ టైం మక్క గర్రెలు చేస్తున్నా. మనం బజారుకు పోయినామంటే ఇక మక్కలు కనిపిస్తే తీసుకొచ్చి మక్క గర్రెలు చేస్తా అప్పుడప్పుడు. ఇక అక్కడైతే ప్యాకెట్లు కట్టి ఉంచారు. ఈరోజు పండు మిర్చి చేసిన. నేను మిక్సీ పట్టేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా అప్పుడప్పుడు చూపిస్తున్నా కదా అని మళ్ళీ ఎందుకు చూపించలే. పండు మిర్చి మొన్నటి మన దగ్గర కొన్ని ఉండే పండు మిర్చి కూడా వేసిన. మంచి కారంగా ఉంటుంది. అయితే కారంగా ఉంటాయి ఇవి. మనకైతే అందరం పెద్దోళ్ళేమే కాబట్టి ఇట్లనే తింటాం. పిల్లలు ఉన్నారనుకుంటే ఈ మిక్సీ ఇంతంత తీసి పక్కకు పెట్టి దానిలో చక్కెర కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. మనకు కారంగా ఉంటుంది, పిల్లలకు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అట్లా చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి మక్క. ఇక ఇప్పుడైతే మక్క గర్రెలు రెడీ అవుతున్నాయి. ఇక టీ కూడా పెట్టుకొని టీ తాగుదాం. మరి ఈరోజు ఈ వీడియో ఇక్కడితోటి అయితే ఎండ్ చేస్తున్నాం. మరి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి కలుద్దాం.